10 స్టార్ట్ అవ్వబోతుంది. దానికన్నా ముందు అగ్ని పరీక్షలు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సామాన్యులను సెలెక్ట్ చేయడం, తర్వాత రిజెక్ట్ చేయడం, ఒక స్టేజ్ దాకా తీసుకొని వెళ్ళడం, ఒక ముగ్గురు జడ్జిని పెట్టడం, ఈ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ని డైరెక్ట్గా ఒకసారి బిగ్ బాస్ హౌస్లో పంపిస్తున్నారు. కామన్ మ్యాన్ ఇలా గేమ్స్ పెట్టి వాళ్ళ టాలెంట్ గుర్తించి అసలు నువ్వు ఏ వాళ్ళకి బిగ్ బాస్లోకి వెళ్ళగలుగుతావు, నువ్వు దాంట్లోకి వెళ్ళాక అసలు గెలుస్తావా, జనాలు ఎలా మెప్పిస్తావని చెప్పి ఒక చిన్న అగ్ని పరీక్ష లాంటి పెడుతున్నారు కదా, చాలా బెస్ట్. ఎందుకంటే చాలామందికి ఇండస్ట్రీలో రావడానికి మంచి మంచి సినిమా అవకాశాలు లేక చాలామంది అలా బయటపడుతున్నారు, చాలామంది తిరుగుతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక మంచి అవకాశం బిగ్ బాస్కి వచ్చిన తర్వాత వాళ్ళు విన్ దాంట్లో అడుగు పెడితే చాలా అనుకుంటే చాలామంది ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి అవకాశం బిగ్ బాస్ ఇప్పించడానికి చాలా ఫస్ట్ నాగార్జునసారికి హార్ట్ఫుల్గా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సామాన్యులని సెలెక్ట్ చేయడం కానీ, అగ్ని పరీక్షలోకి తీసుకెళ్ళడం కానీ, ఒక ముగ్గురిని జడ్జెస్గా పెట్టడం, విజిత్, బిందు మాధవి, అలానే నవదీప్, వీళ్ళు ముగ్గురు కూడా ఉండి ఒక స్క్రిప్టెడ్గా వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అని అంటున్నారు. అక్కడ నిజంగా స్క్రిప్టెడా లేకపోతే ఒరిజినల్గా కంటెంట్ నడుస్తుంది? అది మనం స్క్రిప్టెడా అని మనము క్లారిటీగా చెప్పలేము. ఎందుకంటే జనాలు ఇంతమంది 1 lakh 2 lakhs అట్లా చాలామంది చేశారంట. దాంట్లో కూడా మనుషులు కొంతమంది వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళ వీడియోని బట్టి సెలెక్ట్ చేసి వాళ్ళ ఫాలోవర్స్ అన్ని చూసి చేశారు. కాబట్టి దానిలో ఏమో ఇంకా కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళని చూసి సెలెక్ట్ చేసి బిగ్ బాస్లో పంపిస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాం. కానీ అలా అని చెప్పి దయచేసి వాళ్ళ పర్సనల్గా అలా మాట్లాడి వాళ్ళు రిజెక్ట్ చేయడము, ఫాలోవర్స్ లేక